చూడమ్మా, పెత్తనం ఇచ్చారంటే దాని అర్థం పెద్దరికాన్ని, ఆ పద్ధతులని పక్కన పెట్టమని కాదమ్మా, వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని, గౌరవాలని మరింత పెంచమని. అంతేగాని ఇలా ఉన్న పేరుని పక్కన పెట్టమని కాదమ్మా. అసలు ఈ ఇంటికి అయోధ్య నిలయం అనే పేరెందుకు పెట్టారో నీకు తెలియదు, ఎవరు పెట్టారో నీకు తెలియదు, ఆ పేరుకి మాకు ఉన్న అనుబంధం ఏంటో కూడా నీకు తెలియదు. ఇవేమీ తెలియకుండా ఆ పేరును తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. ఓహో, అయితే మీ బాధంతా నేను ఈ ఇంటికి నా పేరు పెట్టుకున్నానా? నేను మొదట అత్తయ్య గారి పేరు పెడదామని అనుకున్నాను, కానీ బాలు వద్దన్నాడు. ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నావు, ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే కదా, అందుకే నీ పేరే పెడదామని అన్నాడు. ఏ బాలు చెప్పు. అవును, నేనే చెప్పాను. అయినా శశి పేరు పెడితే తప్పేంటి? పేరు మార్చడం తప్ప ఒప్ప అనేది ఇక్కడ మాట్లాడడం లేదు బాలు. ఆ పేరు వెనుక ఉన్న ప్రేమను చూడాల్సింది అంటున్నాం. ఈ ఇల్లు ఒకరి సొంతం కాదు. అసలు ఇల్లు అంటేనే నలుగురు మనుషులు కలిసి ఆనందంగా గడిపే ఒక అద్దాల మేడ. ఇక్కడ ఒక గొప్ప, ఒకరు తక్కువ అనే భేదమే ఉండదు. ఇక్కడ ప్రేమలు తప్ప ప్రతీకారాలుండవు, అనురాగాలు తప్ప అసూయలు ఉండవు, గౌరవాలు తప్ప గర్వం అనేది ఉండదు. మనుషుల మధ్యన మమకారాలు, సహకారాలు మాత్రమే ఉంటాయి. అలాంటి ఈ ఇల్లు ఏ ఒక్కరి సొంతం కాదు అని చాటి చెప్పడానికే నలుగురు పిల్లలున్నారని దీనికి మేము అయోధ్య నిలయమని అందమైన పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పేరుని పక్కన పెట్టేసి నీ పేరు పెట్టుకున్నావు అంటే ఏంటి అర్థం? ఈ ఇల్లు నీ సొంతమనా? మరి అంతా నీ సొంతమైనప్పుడు రామేమవ్వాలి, ఆదిత్య ఏమవ్వాలి, అమూల్యమవ్వాలి? వాళ్లకు ఇంట్లో హక్కు ఉంది. మరి వాళ్ళ పేర్లు పెట్టకుండా నీ పేరు మాత్రమే పెట్టుకున్నావు అంటే 1000 రూపాయలు ఇచ్చి బోర్డు మార్చేస్తే అంత మారిపోతుంది అనుకున్నావా? ఏమయ్యా దుర్గాప్రసాద్, నీ కూతురికి ఎలాగో జ్ఞానం లేదు, కనీసం నీకైనా ఉండాలి కదయ్యా. తప్పని తెలిసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా దగ్గరుండి సమర్థిస్తున్నావు. తాతయ్య, మధ్యలో ఆయన ఎందుకు అంటున్నారు? ఇందులో మా మామయ్యకి ఎటువంటి సంబంధం లేదు. నేను అన్ని బాధ్యతలు తీసుకున్నాను కాబట్టే ఈ బోర్డు మార్చాలనే నిర్ణయం తీసుకున్నాను. అయినా ఇంటి పేరు మారిస్తేనే ఎంతో ఫీల్ అవుతున్నారేంటి తాతయ్య? మద్రాస్ని చెన్నైగా, బొంబాయిని ముంబైగా, అలహాబాద్ని ప్రయోగ్రాజ్గా మారిస్తే లేని తప్పు. ఆఫ్టర్ ఆల్ ఇంటి పేరు మారిస్తే ఇంతలా గొడవ పడాలా? ఈ ఇల్లు ఆఫ్టర్ ఆల్ కాదమ్మా, ఈ ఇల్లు మాకు స్వర్గం. ఇందులోనే మా జీవితాలు మమేకం అయిపోయాయి. ఈ ఇంటిని కట్టడానికి వాడిన ఇసుక, సిమెంటు, రాళ్లతో పాటు మా జ్ఞాపకాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆశలు అన్నీ ఇందులోనే మమేకం అయిపోయాయి. వాటి విలువ తెలియకుండా నువ్వు చాలా తేలిగ్గా ఆఫ్టర్ ఆల్ అంటున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, పెద్దవాళ్లను బాధ పెడితే ఆ భగవంతుడు కూడా క్షమించడు. అబ్బబ్బబ్బబ్బా, ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ అవసరమా? బాలు, ఈ తలనొప్పంతా ఎందుకు? ఆ బోర్డు తీసేసి మళ్ళీ అయోధ్య నిలయం అనే బోర్డే పెడదాం. అవసరం లేదు శశి, శశిరేఖ నిలయం అనే బోర్డే ఉంటుంది. చూడండి, మీరందరూ పెద్దవాళ్ళయ్యారు కాబట్టే పెత్తనం నా చేతికిచ్చారు. మేం పిల్లలుగా ఉన్నప్పుడు మీ నిర్ణయాన్ని మేము ఎలా అడ్డుకోలేదో అలాగే ఇప్పుడు నా నిర్ణయాన్ని కూడా గౌరవించడం మీరు నేర్చుకోండి. పదండి వెళ్దాం. చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నారు?
అల్పబుద్ధి గలవాడికి ఏ అధికారం ఇచ్చినా దొడ్డవారినిల్లా తొలగజేయని వేమన గారు చెప్పారు. తెలివి వివేకం లేని వాడికి అధికారం అప్పచెప్తే చివరకు మిగిలేది పతనమే. నిజమే తాతయ్య, రాముతోటే ఈ ఇంటి మర్యాదంతా గడప దాటిపోయింది. ఇంకా నయం, వాడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇక్కడే ఉండుంటే ఈ దారుణాలు ఘోరాలు చూసి వాడు ఇంకెంత బాధపడేవాడో. ఎంత పెద్ద ఇంట్లో లేని సంతోషం వాళ్ళుంటున్న ఆ చిన్న ఇంట్లో కనిపిస్తోంది తాతయ్య. కనీసం సీతారాములైనా ప్రశాంతంగా వాళ్లకున్న దానిలోనే సంతోషంగా ఉంటున్నారు. అది చాలు మనకి. సీతా, కంగ్రాచులేషన్స్. ఖర్చులన్నీ పోను. నీ సంపాదన ఎంతో తెలుసా? 20,000. నీ పెట్టుబడి కంటే డబుల్ సంపాదించావు తెలుసా? కంగ్రాచులేషన్స్. నేను చెప్పాను కదా సీత, ఏదో ఒకరోజు నీ బిజినెస్కి నేనే మార్కెటింగ్ హెడ్గా ఉండి అంతా చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఆ రేంజ్కి ఎదుగుతావని చెప్పాను కదా. అబ్బా ఊరుకోండి, ఇందులో నా గొప్పతనం ఏం లేదు. మన రత్తాల కష్టం కూడా ఉంది. నాదేటున్నదమ్మా, మీరు చెప్పింది చేయటం ఒక్కటే నా పని. ఇన్ని రకాలు చేయాలన్న ఆలోచన నాకు వచ్చినదా ఏటి? మీకే వచ్చినది. మీరిద్దరూ ఇలాగే కంటిన్యూ అయిపోండి. త్వరలోనే మనం ఈ స్వగృహ ఫుడ్స్ని నేషనల్ కంపెనీ రేంజ్కి తీసుకెళ్దాం. ఏమండి, నాతో చిన్న కోరిక. ఇప్పుడు మీరు కోరికలు అడిగే స్టేజ్లో లేరు సీతాదేవి గారు, ఆర్డర్స్ వేసే రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు సీతారాం స్వగృహ ఫుడ్స్కి హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్. అబ్బా పోండి, మీరు నన్ను మరీ ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేయడం కాదు సీత, నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నువ్వు ఇలా బొంగుమూతి పెట్టుకుని కూర్చుంటే నిజంగానే ఆట పట్టిస్తాను. ఏం రతాలు, అంతే కదూ? హాయ్ బాబోయ్, మీ మొగుడు పెళ్ళాల మధ్యలోకి నన్ను మాత్రం లాక్కండి బాబు. నవ్వులాటకైనా ఆలు మగల మధ్యలోకి వెళ్ళొద్దని మా అమ్మ చెప్పేసినది. నన్నొగ్గేంటి బాబు, ఏదైనా మీరు చూసుకోండి. ఏమండి, ఇది నా మొదటి సంపాదన కదా. ఈ డబ్బులతో అత్తమ్మకి ఒక మంచి చీర కొందామండి. అత్తమ్మకి నా సంపాదనతో చీర పెడితే నా మనసుకి చాలా ఆనందంగా ఉంటుందండి. మా అమ్మకి ఎలాగూ పెట్టలేకపోయాను. అత్తమ్మకైనా కొనిపెడితే మా అమ్మకి పెట్టినంత ఆనందంగా ఉంటుందండి. సీత, నీలాంటి కోడల్ని సంపాదించుకున్న మా అమ్మ అదృష్టవంతురాలు, లేదా అలాంటి అత్తమ్మని సంపాదించుకున్న నువ్వు అదృష్టవంతురాలివో నాకు తెలియటం లేదు సీత. నిజంగా మీ ఇద్దరి ప్రేమలు అభిమానాలు చాలా గొప్పవి సీత. ఏవండి, ఈ విషయంలో అదృష్టం నాదేనండి. అమ్మ లేని నాకు ఆ దేవుడు అమ్మని అత్తమ్మ రూపంలో అందించాడు. రేపు మనం చీర కొని పెడదామండి. అలాగే సీత, రేపెలాగో నేను బయటికి వెళ్ళాలి కదా, ఆ టైంలో ఇద్దరం వెళ్ళి చీర కొని అమ్మకి పెట్టేసొద్దాం. జాగ్రత్త బాబు, తమరు అమ్మగారికి చీర పెట్టడం బాగానే ఉంది, కానీ ఆ ఇంట్లో శశిగారున్నారు కదా, ఆ చీరని
ఆ యమ్మ చూసినారంటే చేతిలో సీర చేతిలోనే బగ్గుమని బుగ్గిపాలు చేసేస్తాది. భద్రం బాబు. రత్తాలు అలా మాట్లాడుకో. శశి పరాయి మనిషి కాదుగా, మన ఇంట్లో మనిషే కదా. అలా మాట్లాడడం తప్పు. అవును రత్తాలు, ఎన్ని తప్పులు చేసినా తను కూడా నాలాగే ఆ ఇంటి కోడలు. హా సరిపోయింది. మీరిట్టా ఉన్నారు కాబట్టే ఆ యమ్మ కట్ట సాగుతుంది. ఇంకా ఏటేడు చేత్తదో ఏటో. హలో, అమ్మా శశి, నేనమ్మా సరోజను మాట్లాడుతున్నాను. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? అమ్మా, నువ్వు వెంటనే ఇక్కడికి రావాలమ్మా. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, మీ తమ్ముడు సూసైడ్ చేసుకుంటానంటున్నాడు. నువ్వు చాపకపోతే వాడు దక్కడు. నువ్వు వెంటనే రామ్మా. వాడు ఎవరినైనా చంపే రకం కానీ చచ్చే రకం కాదని నాకు తెలుసు. చూడు, ఈ డ్రామాలు నా దగ్గర వేయద్దు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అది చెప్పు. ఏం చెప్పమంటావమ్మా, వాడి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు గేమ్లు ఆడి చాలా డబ్బు పోగొట్టుకున్నాడమ్మా. వాడికి వెంటనే 1 కోటి రూపాయలు కావాలంట. అయితే అదేనమ్మా, ఆ డబ్బు నువ్విస్తే. ఇస్తే తీసుకొని పోయి మళ్ళీ బెట్టింగుల్లో తగలేయడానికా? అది కాదమ్మా. ఛీ, నోర్మై. వాడు చెప్పడానికి నువ్వు అడగడానికి సరిపోయింది. ఇప్పటికీ మీకు చాలా ఇచ్చాను, ఇంకా ఇవ్వాలి అంటే కుదరదు. వాడికి ఏమైనా అయితే చస్తే చావు మను. కనీసం శవం మీదకి పూలదండ కూడా తీసుకుని రాను. అర్థమైందా? చూడు, నా టైం వేస్ట్ చేయదు. ఫోన్ పెట్టేయ్. అమ్మా అమ్మా శశి ప్లీజ్ అమ్మా. ఏమంటుందమ్మా? చస్తే చావుమంది, అంతేకాని పైసా కూడా ఇవ్వనంది. అలా అంటుందా? చెప్తా. హలో బాబు చందు. నమస్తే అత్తయ్య, బాగున్నారా? బాగున్నాను బాబు. అక్కడ అంతా బాగున్నారా? అంతా బాగున్నావు అత్తయ్య. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని చేశాను. చెప్పు బాబు. అమూల్య ఈ మధ్య బాగా డల్గా ఉంటోంది. బహుశా మీ మీద బెంగ పెట్టుకుందేమో అనిపిస్తోంది. మీరేమనుకోనంటే తనని ఈ పూట డిన్నర్కి మీ ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అయ్యో, అంతకంటేనా బాబు? వెంటనే బయలుదేరండి. అది కాదత్తయ్య, నేను వెళ్దామంటే అమూల్య రాకపోవచ్చు. అందుకే మీరే ఫోన్ చేసి డిన్నర్కి రమ్మని పిలిస్తే బాగుంటుంది అత్తయ్య. అలాగే బాబు. ఒక నిమిషం లైన్లో ఉండండి అత్తయ్య. అమూల్య, అమూల్య. ఏంటండి? ఇదిగో మీ అమ్మగారు ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలంట. హలో అమ్మా. అమ్మో, ఎలా ఉన్నావు నాన్నా? నేను బాగున్నానమ్మా. మీరంతా ఎలా ఉన్నారు? నీకందరినీ చూడాలనుంది కదా? అవునమ్మా. అయితే వెంటనే నువ్వు మీ ఆయన్ని తీసుకుని డిన్నర్కొచ్చేయి. ఇప్పుడా? అవునమ్మా, నేను బాబుకి చెప్తాను, నువ్వు ఫోన్ తనకివ్వు. అది కాదమ్మా, ఇప్పటికిప్పుడంటే. ఏం పర్లేదమ్ము, ఫోన్ చందుకివ్వు. హలో అత్తయ్య, చెప్పండి. బాబు చందు. అలాగే అత్తయ్య, ఇప్పుడే వస్తాం, ఉంటాను. అమూల్య, మీ అమ్మగారు డిన్నర్కి రమ్మంటున్నారు, వెళ్ళొద్దాం. వెళ్ళి త్వరగా రెడీ అయ్యారా? అలాగేనండి.
రే ఏంట్రా ఇదంతా? చస్తే చావని అంది కదమ్మా శశి. ఆ చావు భయం ఎలా ఉంటుందో ఒక్కసారి పరిచయం చేసొస్తాను. అక్క అక్క అని మర్యాదిస్తుంటే నన్ను తొక్క కింద తీసిపడేస్తుందా? తొక్క మీద కాలేస్తే ఎలా ఉంటుందో చూపించొస్తా. ఏం చేస్తావురా? అది ఇక్కడ చెప్పడం కాదు, అక్కడ చేసి చూపించొస్తాను. ఏమండి వెళ్దామా? ఆ, రా వెళ్దాం. వీడేదో పెద్ద ప్లాన్తోనే వెళ్తున్నాడు. హ్మ్, ఆ శశికేదో మూడింది. శశి, అమ్మా శశి, శశి. గంటయ్య, శశి అమ్మగారు ఎక్కడా? అమ్మాయి గారు లేరండి, బయటికెళ్లారు. ఎక్కడికెళ్ళింది? అల్లుడు గారిని తీసుకొని మా అయ్యగారింటికి వెళ్ళారు. ఆ, ఇప్పుడు వెళ్ళిందా? అవునండి. హ, సరే గంటయ్య, నా కూతురు అల్లుడు భోజనానికి వస్తున్నారు. వాళ్ళకి త్వరగా వంట చెయ్యి. వంట చేయాలా? అవును, చిక్కుడుకాయ కూర చెయ్యి. అమ్మాయి చాలా ఇష్టంగా తింటుంది. అది మాత్రం చెయ్యి. ఆ? అలాగే మిరియాల రసం పెట్టు. దాంతో పాటు ఆగండి 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 ఆగండి. ఏంటి ఏదో వందే భారత్ ట్రైన్ లాగా స్టాప్ లేకుండా గడగడగడ లిస్ట్ చెప్పేస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ నేను చేయడం కుదరదు. ఏంటి కుదరదా? కుదరదు. వంట మనిషివి, వంట చేయడం కుదరదా? ఏమండి, ఆ రోజు మా అయ్యగారు నన్ను ఇక్కడ పెడుతూ ఏమన్నారో మర్చిపోయారా? నేను మా అమ్మగారికి మాత్రమే పని మనిషిని. ఆవిడ పనులు చేయడానికి మాత్రమే ఇక్కడ నన్ను పెట్టారు. అలాంటిది ఇప్పుడు మీరు వంట చేయమంటే ఎలా చేస్తాను? అది కూడా చిక్కుడుకాయ కూర, మిరియాల రసం. హ! ఇవన్నీ మనతోటి కాదు. ఛ, నిన్ననుకొని ఏ లాభం? అంత మా తలరాత. వాళ్ళు వచ్చేస్తారేమో, ఈలోగా నేనే చేసేస్తాను. బాలు, నువ్వు మరీ ఎక్కువగా తాగకు. నీ హెల్త్ గురించి కూడా చూసుకో. లేదు శశి, కొంచెమే. అసలు నిన్ను కాదు, డాడీ ననాలి. కంపెనీ కోసం నీకు అలవాటు చేస్తున్నారు. డాడ్, దిస్ ఇస్ టూ మచ్. అల్లుడు, శశికి నువ్వంటే ఎంత ప్రేమో చూడు. నీ ఆరోగ్యం కోసం ఎంత తాపత్రయపడుతుందో. నీ కోసం నా మీదే అరుస్తుంది నా బేబీ. చూడమ్మా, నీ ప్రేమ ఎలాంటిదో బాలుకి బాగా తెలుసమ్మా. అర్థం చేసుకున్నాడు. అవును శశి, నువ్వు రాకముందు నా జీవితం వేరు, నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం వేరు. నీలాగా నన్ను ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నన్ను మీ ఇంట్లో అందరూ అపార్థం చేసుకున్నారు కదా బాలు. ఆ ఇంటికి శశిరేఖ నిలయం అని పేరు పెడితే ఎంత రాద్ధాంతం చేశారో చూసావు కదా నువ్వే. అందుకే నా పేరు వద్దు అన్నాను. అదే నీ పేరు పెట్టుండే మాట్లాడే వాళ్ళకి నీ మీద పీకల దాకా కోపం ఉన్నా సరే వాళ్ళు ఏం మాట్లాడేవారు కాదు. అది నిజమేనమ్మా. బాలు పేరు కంటే రామ్ నిలయం అని రాయించి ఉంటే అల్లుడికి ఆనందంగా సన్మానం చేసేవాళ్ళు. నాన్సెన్స్. వాడి పేరు నేనెందుకు రాయమంటాను? అసలు వాడెవడు?
వాడికి నా ఇంటికి ఏంటి సంబంధం? ఎవరికి పుట్టాడో తెలియని ఓ అనామకుడు. అవునలుడు, నువ్వు చెప్పింది నిజం. ఆ ఇంటికి నిజమైన వారసుడివి నువ్వే. అందరూ నీ మాటే వినాలి. నీకే ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు నీ డెసిషన్ కి ఎదురు చెప్పాలి అంటే వణుకు పుట్టాలల్లుడు. ఎందుకంటే నువ్వు పులి అల్లుడు. బాలువలో వాళ్ళకు అర్థం కాదులే డాడీ. చిన్న బోర్డు మారిస్తేనే ఆ ముగ్గురు మూకుముడిగా మన మీద పడ్డారు కదా. ఇక బాలు మాటని ఎందుకు నెగ్గనిస్తారు? ఎందుకు నెగ్గనియరమ్మా? అసలు బాలు అంటే ఏమనుకుంటున్నారు? అల్లుడు, నేను మాట చెప్పరా? చెప్పండి మావయ్య. ఇంటి ముందు బోర్డు మారిస్తేనే వాళ్ళు గొడవ చేశారు కదా. రేపు కంపెనీ పేరు మార్చు. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని శశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా మార్చు. అమూల్య, ఈ చందుని నీకు భర్తగా చేసింది, ఈ ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూసింది ఈ శశిరేఖనా? నిజమే అన్నయ్య. బాలు నా మాట విను. ఇంటే వినది. పద బాలు, రా. బాలు నేను చెప్పేది విను. బాలు 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 ప్లీజ్ బాలు. రా.